ఎవరీవన్ వెల్కమ్ టు దిస్ సెషన్. ఈరోజు సెషన్‌లో మనం ఫంక్షన్స్ గురించి ప్రాక్టికల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అండ్ ప్రాక్టికల్ క్వెషన్స్ అండ్ వాటి మీద సొల్యూషన్స్ అనేవి చూద్దాం. ఓకే. సో, ఆల్రెడీ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మనం చూసాం. రైట్? మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాము. సో, వాటిల మీద కొన్ని ప్రాక్టికల్ క్వెషన్స్ ఎలా ఉంటాయి అండ్ వాటి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే. సో, ఫర్ దట్ యూ నీడ్ టు ఓపెన్ యువర్ జుపిటర్ నోట్‌బుక్. ఓకే. సో, మీ జుపిటర్ నోట్‌బుక్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ ద ఫోల్డర్ డేటా అనలిటిక్స్ క్లాస్. సో, ఈ ఫోల్డర్‌ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత టేక్ ఎ న్యూ నోట్‌బుక్ అనమాట. సో, ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి మీరు ఇంకొక న్యూ నోట్‌బుక్‌ని తీసుకోండి. అండ్ థిస్ ఈస్ ద నెక్స్ట్ అసైన్‌మెంట్ రైట్? సో, దీనికేం చేస్తారంటే రీనేమ్ చేయండి. లైక్ ఫంక్షన్స్ అసైన్‌మెంట్ అనివ్వండి, లేదా ఫంక్షన్స్ ప్రాక్టికల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనివ్వండి. నేనైతే నార్మల్‌గా అసైన్‌మెంట్స్ అని పెడుతున్నాను. సో, థిస్ ఈస్ ద అసైన్‌మెంట్ 8 ఐ థింక్. ఓకే. మనకి 7 అసైన్‌మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఎయిత్ అసైన్‌మెంట్ అన్నమాట. ఈ ఎయిత్ అసైన్‌మెంట్ దేని గురించి చూస్తున్నాము? ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ పైన మనము ఈ ఎయిత్ అసైన్‌మెంట్ చూస్తున్నాము. ఓకే. సో, ఓకే. ఆల్రెడీ మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా! దాంట్లో ఉన్న ఫస్ట్ క్వెషన్ ఏమని నేనిస్తానంటే నేను క్వెషన్ ఇచ్చిన తర్వాత ట్రై టు సాల్వ్ ఇన్ యువర్ ఓన్ వే. ఎందుకంటే ప్రతిదానికి ఒక సొల్యూషనే కాదు. కోడింగ్‌లో మనం ఒక క్వెషన్‌కి 2, 3 వేస్‌లో మనం 2, 2, 3 కాదు ఇంకా మోర్ థాన్ 2 వేలో మనము వాటికి సొల్యూషన్ అనేది రాయొచ్చనమాట. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే ద ఫస్ట్ క్వెషన్ ఈస్ రైట్ ఎ ఫంక్షన్. ఓకే. ఒక ఫంక్షన్‌ని రాయండి. దేనికంటే టు ఫైండ్ ఆహ్, లైక్ టోటల్. ఓకే. టోటల్ ఆఫ్ సమ్ ఓకే. 3 మార్క్స్ అన్నమాట. ఓకే. థిస్ ఈస్ ద క్వెషన్. ఫస్ట్ క్వెషన్ అన్నమాట. నేను దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నా. సో, థిస్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. ఏంటి ఆ ఫస్ట్ క్వెషన్? రైట్ ఎ ఫంక్షన్ టు ఫైండ్ టోటల్ ఆఫ్ 3 మార్క్స్. నేను ఒక 3 మార్క్స్‌ని ఇచ్చానన్నమాట. అంటే ఫస్ట్ పర్సన్‌కి కొన్ని మార్క్స్ వచ్చినియి. సెకండ్ పర్సన్‌కి ఔట్ ఆఫ్ 100 ఇంకా కొన్ని మార్క్స్ వచ్చినియి. థర్డ్ పర్సన్‌కి ఔట్ ఆఫ్ 100 ఇంకా కొన్ని మార్క్స్ వచ్చినాయన్నమాట. బట్ ఆ మార్క్స్‌ని యాడ్ చేయడానికి ఓకే. వి కెన్ యాడ్. బట్ నేనేం చెప్తున్నానంటే యాడ్ చేయడానికి నేను ఫంక్షన్‌ని రాయమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి యాడ్ చేసేస్తే ఓకే. ఇంకొక 3% ఇస్తే మళ్ళీ నేను ఆ నంబర్స్ ఇవ్వాలి. అలా కాదు. నేను ఎట్ ఎ టైమ్ ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేశామనుకోండి. ఒక్కసారి మనం ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తే దాని తర్వాత ఎన్ని టైమ్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. రైట్? సో, దాని గురించి ఒక ఫంక్షన్‌ని రాయమని చెప్తున్నామనమాట. సో, దట్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. ఓకే. మీరు మీ ఓన్ వేలో ట్రై చేస్తానంటే ఒకసారి వీడియోని పాజ్ చేసి మీ ఓన్ వేలో దానికి సొల్యూషన్ రాయండి. ఓకే. దెన్ నేనిప్పుడు సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. ఫంక్షన్‌ని రాయమని చెప్పాను కదా! సో, ఫంక్షన్‌ని డిఫైన్ చేయడానికి ఫస్ట్ ఉన్న కీవర్డ్ ఏంటి? డీఈఎఫ్. సో, డీఈఎఫ్ మీన్స్ డిఫైనింగ్ ఎ ఫంక్షన్. డిఫైనింగ్ టోటల్ మార్క్స్ కదా! సో, నేను ఆ ఫంక్షన్‌కి టోటల్ మార్క్స్ అని నేమ్ ఇస్తున్నాననమాట. ఓకే. టోటల్ మార్క్స్. ఎన్ని మార్క్స్ తీసుకోమని చెప్పాను? 3 కదా! సో, ఆ 3కి నేను ఏ, బి, సి అని నేమ్స్ ఇస్తాను. అంటే ఏ అనేది ఫస్ట్ పర్సన్ యొక్క మార్క్స్, బి అనేది సెకండ్ పర్సన్ యొక్క మార్క్స్, లేదంటే ఏ1, బి1 అని ఇద్దాం మరి. ఇలా ఉంటది. ఏ1 ఫస్ట్ పర్సన్‌ది, ఏ2 అనేది సెకండ్ పర్సన్ అండ్ ఏ3 అనేది థర్డ్ పర్సన్ యొక్క మార్క్స్ అన్నమాట. ఓకే. ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం. నౌ ఈ ఫంక్షన్ మీద మనం అప్లై చేయాల్సింది ఏంటిది? టోటల్. టోటల్ అంటే ఏంటి యాక్చువల్‌గా ప్లస్ ఆపరేటర్ అడిషన్ రైట్? సో, నేనేం చెప్తున్నానంటే జస్ట్ ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఏంటిది? టోటల్ మార్క్స్ అని చెప్పి ఓకే. ఈక్వల్ టు కొంచెం స్పేస్ ఇద్దాం. ఓకే. ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత నాకు అడిషన్ అనేది కనిపించాలి. అంటే ఏ1 ప్లస్ ఏ2 ప్లస్ ఏ3 ఎంతైతే నాకు అంత రిటర్న్ కావాలన్నమాట. ఓకే. సో, అంత ప్రింట్ అవ్వాలి. నౌ ఐయామ్ రన్నింగ్ థిస్. ఓకే. ఫంక్షన్ అనేది రన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫంక్షన్‌ని కాల్ చేయాలి కదా! సో, ఫంక్షన్‌ని కాల్ చేయడానికి ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి? టోటల్ మార్క్స్ అనేది ఫంక్షన్ యొక్క నేమ్. అది ఎన్ని పారామీటర్స్‌ని తీసుకుంటుంది? 3 పారామీటర్స్. సో, ఫస్ట్ పర్సన్ యొక్క మార్క్స్ ఒక 50 మార్క్స్ వచ్చినాయనుకుందాము. సెకండ్ పర్సన్‌కి ఒక 90 మార్క్స్ వచ్చినాయనుకుందాము. థర్డ్ పర్సన్‌కి ఒక 80 మార్క్స్ వచ్చినాయనుకుందాం. ఓకే. సో, 50 + 90 + 80 నాకు రిటర్న్ రావాలి. సో, ప్రింట్ అవ్వాలి రైట్? ఏ31 అని ఇచ్చానా? చూద్దాము. ఇక్కడ నేను ఏ3 అని కాకుండా ఏ3 అని చెప్పాను. నౌ ఐయామ్ రన్నింగ్. నౌ ఓకే. అంటే నేనిక్కడ ఏ3 గదా! బై మిస్టేక్ 1 అనేది ప్రింట్ అయిపోయిందనమాట. సో, చూడండి ఏ1, ఏ2 అండ్ ఏ3 అనేవి
నా అంటే మనం ఇచ్చే ఇన్‌పుట్స్ అన్నమాట. ఎవరి అయితే 3 పర్సన్స్ యొక్క మార్క్స్ ఇస్తున్నామో అవి. అండ్ ఆ మార్క్స్‌ని నేనిక్కడ ఇంక్లూడ్ చేశాను. సో, టోటల్ అనేది నాకిచ్చింది. సో, ఇలా అయితే నార్మల్‌గా A1+A2+A3 అని ఇచ్చేయొచ్చు. బట్ నేను దాని కోసం ఫంక్షన్ రాసాను. ఎందుకు ఫంక్షన్? ఇప్పుడు ఇంకొక 3 పర్సన్స్ వచ్చారు. వాళ్ళ మార్క్స్ మళ్ళీ ఒక ఒకళ్ళకొక 60, ఇంకొకళ్ళకి 70, ఇంకొకళ్ళకి 35 వచ్చినియి. ఇప్పుడు నా మార్క్స్ ఎంత చెప్పమని చెప్తున్నారు. అగైన్ నేను మళ్ళీ వాళ్ళకి ఎన్ని మార్క్సో ఇన్‌పుట్ తీసుకొని యాడ్ చేయాలి. అవునా? అలా కాకుండా ఆల్రెడీ ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం కదా! ఓకే. టోటల్ మార్క్స్ ఆఫ్ అని చెప్పి వాళ్ళ మార్క్స్ ఇచ్చేస్తాను. టోటల్ చేసి ఇచ్చేస్తాను. సో, మన ఫంక్షన్ వల్ల యూజ్ కూడా అదే కదా! సో, థిస్ ఈస్ ద సొల్యూషన్. అండ్ నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే సెకండ్ క్వెషన్ రైట్ ఎ ఫంక్షన్ ఓకే. దేనికంటే టు కాలిక్యులేట్ చేయమంటుంది. ఏందంటే యావరేజ్. యావరేజ్ ఆఫ్ ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్. ఒక లిస్ట్ ఓకే. అగైన్ నేను దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. ఓకే. అన్నీ ప్రెస్ చేశాను. మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చుతున్నాను. ఓకే. సో, సెకండ్ క్వెషన్ ఏంటంటే రైట్ ఎ ఫంక్షన్ టు కాలిక్యులేట్ యావరేజ్ ఆఫ్ ఎ లిస్ట్. అంటే నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఓకే. నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? యావరేజ్ మీన్స్ నథింగ్ బట్ మీన్ వాల్యూ. ఓకే. మనం మ్యాథమెటిక్స్‌లో యూజ్ చేస్తాం కదా! స్టాటిస్టిక్స్‌లో మీన్ వాల్యూ. ఆ మీన్ వాల్యూ ఎంతో అని మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయడం కోసం ఒక ఫంక్షన్‌ని రాయాలన్నమాట. సో, ఆ ఫంక్షన్‌ని రాయడం కోసం యాక్చువల్‌గా మీన్ యొక్క ఫార్ములా ఏంటి? ఎనీవన్? మామూలుగా చెప్పండి. మీన్ యొక్క ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ యాక్చువల్‌గా. ఓకే. సమ్ ఆఫ్ వాల్యూస్. ఓకే. ఏవైతే ఆ వాల్యూస్ ఉంటున్నాయో సమ్ ఆఫ్ దట్ వాల్యూస్ ఓకే. డివైడెడ్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్. ఎన్నైతే నంబర్స్ ఉంటున్నాయో ఆ నంబర్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. ఓకే. అంటే ఏంటి? సమ్ ఆఫ్ వాల్యూస్ బై టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూస్. అది దాని యొక్క యావరేజ్ నథింగ్ బట్ మీన్ వాల్యూ. ఇప్పుడు చూడండి నేను ఇన్‌పుట్ ఇక్కడ ఇస్తాను. అది ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్‌గా దట్ ఈస్ ది లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాజిక్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటే దెన్ మనం దానికి ఆన్సర్ అనేది రాయగలుగుతాం. రైట్? సో, దానికి నేను డిఫైన్ చేస్తున్నాను. ఫంక్షన్ ఏంటిది? యావరేజ్. యావరేజ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేశాను. అదేం తీసుకోవాలి? ఇన్‌పుట్ ఏం తీసుకోవాలి? ఒక లిస్టేను కదా! సో, నేనేం చేస్తున్నానంటే లిస్ట్ కదా! నేను లిస్ట్‌కి ఎల్ఎస్‌టీ అని నేమ్ ఇస్తున్నాననమాట. మళ్ళీ ఎల్ఐఎస్‌టీ అని ఇచ్చాననుకోండి ఫంక్షన్ అయిపోతుంది. సో, లిస్ట్ ఆఫ్ నంబర్స్‌ని తీసుకుంటుంది. ఓకే. డన్. ఎంటర్ ప్రెస్ చేశాను. రిటర్న్ చేయమని చెప్తున్నాను. రిటర్న్ ఆర్ ప్రింట్ యూ కెన్ యూజ్. రిటర్న్ ఏం చేయాలి? సమ్ ఆఫ్ దట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ రైట్? సో, సమ్ ఆఫ్ ఆ లిస్ట్‌లో ఉన్న నంబర్స్ రైట్. సో, ఎల్ఎస్‌టీ ఏవైతే లిస్ట్‌లో ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్. నంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే ఇప్పుడు అందులో 4 ఉన్నాయా? 5 ఉన్నాయా? 6 ఉన్నాయా? ఎన్నున్నాయి అని చెప్పే ఫంక్షన్ ఏంటిది? లెంత్. లెంత్ ఫంక్షనే కదా! అందులో ఎన్ని నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే అన్ని చెప్తుంది. సో, నంబర్ ఆఫ్ లిస్ట్. ఓకే. నౌ ఐ యామ్ రన్నింగ్. ఓకే. క్రియేట్ చేశాను. ఏంటిది? యావరేజ్ అనే ఫంక్షన్‌ని. నౌ నేను ఈ యావరేజ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాననమాట. అండ్ స్పెల్లింగ్ చూడండి యావరేజ్ ఓకే. నేను అదే ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాను. ఏమని? యావరేజ్ ఆఫ్ అని చెప్పి ఇన్‌పుట్ ఏం తీసుకుంటుందని చెప్పాను? లిస్ట్ కదా! సో, లిస్ట్‌ని ఇక్కడ ఇస్తున్నాననమాట. ఓకే. లిస్ట్ ఆఫ్ ఎన్ని నంబర్స్ ఇస్తున్నాను? 10, 20, 30 ఓకే. 40 ఇవి మాత్రమే ఇస్తున్నాను. ఐయామ్ క్లోజింగ్. చూడండి ఎంతొచ్చింది నాకు ఔట్‌పుట్. అంటే మీరు కావాలంటే ట్రై చేయండి. ఎంతంటే 10 ప్లస్ సో, అంటే 10, 20, 30, 40కి మీన్ వాల్యూ 25. ఈవెన్ యావరేజ్ అన్నా, మీన్ వాల్యూ అన్నా సేమ్. కావాలంటే కౌంట్ చేయండి. 10 ప్లస్ 20 ఎంత 30. 30 ప్లస్ 30 ఈజ్ 60. 60 ప్లస్ 40 ఈజ్ 100. 100 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని? 1, 2, 3, 4 వాల్యూస్. 100 డివైడెడ్ బై 4 ఈజ్ నథింగ్ బట్ 25. సో, సమ్ ఆఫ్ వాల్యూస్. సమ్ మీన్స్ వీటినన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంతొచ్చింది మనకి? 100 వచ్చింది. డివైడెడ్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్. నంబర్ ఎన్నున్నాయి ఇక్కడ ఇందులో లిస్ట్‌లో? 4 కదా ఉన్నాయి. సో, 100/4 ఈస్ నథింగ్ బట్ 25. దట్ ఈస్ ద మీన్ వాల్యూ. నథింగ్ బట్ యావరేజ్. మీన్ అన్నా, యావరేజ్ అన్నా సేమే. ఓకే. మీన్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్. సో, ఇలా మనం కాలిక్యులేట్ చేసాం. బట్ ద లాజిక్ ఈస్ ఇదనమాట. మన లాజిక్ ఇది. సమ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ వాల్యూస్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్. సమ్‌కి ఓకే. సమ్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. నాకు నంబర్ ఆఫ్ వాల్యూస్ తెలియాలి అంటే we can use length function. Okay. So this is the solution for the second question.
అండ్ గో విత్ ద థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ లైక్ ఎలా అంటే రైట్ ఎ ఫంక్షన్. ఓకే. దేనికి ఇద్దామంటే యాహ్! దట్ రిటర్న్స్ ఓకేనా? అది ఏం రిటర్న్ చేయాలంటే ద మాక్సిమం ఓకే. ద మాక్సిమం ఆఫ్ ఒక సమ్ 3 ఇద్దాం. 3 నంబర్స్. ఓకేనా? అంటే ఏంటి నేనొక 3 నంబర్స్ ఇస్తాను. ఆ 3 నంబర్స్‌లో ఏదైతే మాక్సిమమో దాన్ని రిటర్న్ చేయమని చెప్పాలనమాట. అంటే ఇన్‌పుట్ ఏం తీసుకోవాలి? ఒక 3 నంబర్స్‌ని తీసుకోవాలి. వాటిలో ఏది మాక్సిమమో అది నాకు రిటర్న్ చేయాలి. సో, నేను దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చుకున్నాను. రన్ చేశాను. సో, నేను క్వెషన్ రాసిన తర్వాత మీకు ఆన్సర్ తడితే మీరు రాసేయొచ్చు. యూ కెన్ ట్రై. ఓకే. నౌ లేదు మనం రాసిన తర్వాత చెక్ చేసుకోండి. ఓకే. సో, రైట్ ఎ ఫంక్షన్ అని చెప్పారు కాబట్టి ఓకే. ఐయామ్ డిఫైనింగ్ అ ఫంక్షన్. ఏంటంటే మాక్సిమం కదా! సో, మాక్స్ 3 నంబర్స్ అని ఇస్తాను. లేదంటే మాక్స్ ఆఫ్ నంబర్స్ అని ఇస్తున్నాను. ఓకే. చాలు. అంటే లైక్ మనం అది ఏంటిది ఫంక్షన్ నేమ్ కదా! నేను ఆ ఫంక్షన్ నేమ్ అలానే ఉంచేసాను. ఓకే. మాక్స్ ఆఫ్ 3 నంబర్స్ కదా! అంటే ఏంటి ఇన్‌పుట్ ఏం తీసుకోవాలి? 3 నంబర్స్. సో, ఆ 3 నంబర్స్ నేను మళ్ళీ అగైన్ ఏ1, ఏ2, ఏ3 అనుకుంటున్నాను. ఆ 3 నంబర్స్‌ని. ఓకే. నౌ ఐయామ్ డిఫైనింగ్. ఆ 3 నంబర్స్‌ని తీసుకున్న తర్వాత నాకు రిటర్న్ ఏం చేయాలి రైట్? మాక్సిమం అంటే ఆ 3 నంబర్స్‌లో ఉన్న మాక్సిమం నంబర్‌ని నాకు రిటర్న్ చేయాలి. సో, ఐయామ్ రైటింగ్ రిటర్న్ చేయాలి. ఏం చేయాలి? మాక్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ మాక్స్ అనే ఫంక్షన్ ఉంది బై డిఫాల్ట్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ రైట్. మాక్స్ ఆఫ్ ఏ1, ఏ2 అండ్ ఏ3. ఏ1, ఏ2, ఏ3 నేను ఏదైతే ఇన్‌పుట్స్ ఇచ్చానో వాటిలో మాక్సిమం నంబర్‌ని రిటర్న్ చేయాలని చెప్తున్నాను. సో, దిస్ ఈస్ ద డిఫైనింగ్ ఎ ఫంక్షన్. నౌ ఐ యామ్ కాలింగ్ ద ఫంక్షన్. సో, మాక్స్ ఆఫ్ నమ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇన్‌పుట్ ఏమిస్తున్నాను లైక్ ఒక 3 నంబర్స్ ఇవ్వాలి గదా! సో, ఐ యామ్ గివింగ్ సమ్ 54 అండ్ 85 అండ్ 6 అని ఇస్తున్నాను. సో, వాటిలో ఏదైతే మాక్సిమమో దాన్ని రిటర్న్ చేయాలి. ఏది మాక్సిమము 85 కదా! సో, 85ని రిటర్న్ చేసింది. ఓకే. సో, అది మనం రాసామా రైట్ ఎ ఫంక్షన్. సో, ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేసామో దట్ రిటర్న్స్ మాక్సిమమ్ ఆఫ్ 3 నంబర్స్. నేను ఏదైతే 3 నంబర్స్ ఇస్తానో అందులో నుంచి మాక్సిమం నంబర్‌ని నాకు రిటర్న్ చేసి పెట్టాలి. సో, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద థర్డ్ క్వెషన్. ఓకే. నౌ గోయింగ్ టు ద ఫోర్త్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. అండ్ ఫోర్త్ క్వెషన్ ఏంటంటే రైట్ ఎ ఫంక్షన్ అగైన్ ఫంక్షన్‌ని క్రియేట్ చేయండి. ఎలా అంటే టు కౌంట్ వోవెల్స్. యూ నో దట్ వోవెల్స్? వోవెల్స్ అంటే ఏంటో తెలుసా? ఎనీవన్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చెప్పేయండి కిందన కామెంట్ బాక్స్‌లో. ఓకే. ఎన్ స్ట్రింగ్. ఓకేనా? నేను దీన్ని మళ్ళీ మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. రన్ చేస్తున్నాను. యాక్చువల్లీ వాట్ ఆర్ ద వోవెల్స్? నాకు వోవెల్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్‌లో మనకి ఇంగ్లీష్ గ్రామర్‌లో ఎక్కువ మనం వినేవాళ్ళం రైట్? వాట్ ఆర్ ద వోవెల్స్? నథింగ్ బట్ వోవెల్స్ అంటే ఏంటి? ఏఈఐఓయు. ఏఈఐఓయులని ఏమంటాము? వోవెల్స్ అని అంటాము. అంటే టోటల్ ఏబీసీడీ మనకి ఏబీసీడీలు ఉంటాయి కదా! మనకి. సో, ఏబీసీడీ జెడ్ వరకు ఉన్న లెటర్స్‌లో మనకి ఆల్ఫాబెటిక్స్‌లో ఈ ఆల్ఫాబెటిక్స్‌లో మొత్తం ఏని, ఈ, ఐ, ఓ, యు ఈ ఈ 5 లెటర్స్‌ని మాత్రం వోవెల్స్ అంటామనమాట. అవి వోవెల్ సౌండ్స్‌ని చేస్తాయి. సో, ఓకేనా? అంటే ఓకే. బట్ మన ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఏంటిక్కడ? నేను ఒక స్ట్రింగ్‌ని ఇస్తాను. అది ఎటువంటి స్ట్రింగ్ అయినా అంటే లైక్ ఇప్పుడు నేను నా నేమ్‌నే ఇవ్వచ్చు. నా నేమ్‌లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయో నేను కనుక్కోవాలనుకుంటున్నాను. ఓకే. అలాగా మీ నేమ్‌నివ్వండి. మీ నేమ్‌లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయో నాకు చెప్పండి. అలాగేనా అండ్ లేదు ఏదైనా సరే. నేను ఏదైనా వర్డ్ ఇస్తే, ఆ వర్డ్‌లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయో నాకు కౌంట్ చెప్పాలంతే. అంటే ఏమున్నాయో అవసరం లేదు. ఎందుకంటే అవి ఏఐఓయూలే ఉంటాయి. బట్ ఎన్నున్నయి? నాకు ఆ నంబర్ కావాలన్నమాట. ఓకే. ఆ నంబర్ కోసం మనం ఫంక్షన్ రాయమని చెప్తున్నాము. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఇన్ అన్ ఇంటర్వ్యూ క్వెషన్. ఓకేనా? ఇది మీరు ఒక ఇంటర్వ్యూ క్వెషన్ లాగా దీన్ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. నౌ ఐ యామ్ డిఫైనింగ్ ద ఫంక్షన్. సో, ఏంటంటే కౌంట్ చేయమని చెప్తున్నాను కదా! సో, కౌంట్ ఓవెల్స్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే. ఫంక్షన్ యొక్క నేమ్. ఓకే. తీసుకోండి. అండ్ అది ఏం ఇన్‌పుట్ తీసుకోవాలి? ఏదో ఒక వేరియబుల్ నేను ఏని అని ఇచ్చాననుకోండి. ఏ అని ఇవ్వచ్చు, బి అని ఇవ్వచ్చు. ఏదో ఒకటి. లేదంటే స్ట్రింగ్ అని ఇచ్చాము కదా! స్ట్రింగ్ అంటే టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటుంది కదా! ఒక టెక్స్ట్ అని ఇద్దాము. ఇంకా బావుంటుంది. సో, అది ఏం ఇన్‌పుట్‌ని తీసుకుంటుంది? టెక్స్ట్‌ని ఇన్‌పుట్‌గా తీసుకుంటుంది. ఓకే. ఓకే. అసలు వోవెల్స్ అంటే లైక్ మనకు తెలుసు వోవెల్స్ వీటిని వోవెల్స్ అని చెప్పి అంటామని. బట్ మనం వోవెల్స్‌ని ఖచ్చితంగా డిఫైన్ చేయాలి కదా! సో, నేనిక్కడ వోవెల్స్‌ని డిఫైన్ చేస్తున్నాను. వేటిని వోవెల్స్ అని అంటాము అంటే ఓకే.
ఏఈఐఓయూలు రైట్. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. ఏఈఐఓయు సరిపోతుందా? ఏఈఐఓయు నథింగ్ బట్ సరిపోతుందా? బట్ ది ఏఈఐఓయు ఇస్ ఎనఫ్. కానీ పైథాన్‌లో రిమెంబర్ స్మాల్ లెటర్స్‌కి, క్యాపిటల్ లెటర్స్‌కి ఏంటి డిఫరెన్స్ ఉంది. సో, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే స్మాల్ ఏని స్మాల్ ఏ గానే చూస్తుంది. క్యాపిటల్ ఏని క్యాపిటల్ ఏ గానే చూస్తుంది. అండ్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఆర్ 2 డిఫరెంట్ లెటర్స్ అకార్డింగ్ టు పైథాన్. సో, అందుకని నేను క్యాపిటల్స్‌లో కూడా మెన్షన్ చేయాలి. ఏఈఐఓయూలని. ఓకే. సో, స్మాల్ లెటర్స్‌ని రాయండి. క్యాపిటల్ లెటర్స్‌ని రాయండి. ఎందుకంటే మనం ఇచ్చే లెటర్‌లో ఈవెన్ నా నేమ్ వచ్చినా కూడా నేను మధ్యలో స్పేస్ ఇచ్చి మళ్ళీ క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేయొచ్చు. రైట్? అలా. అందుకని స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఇంక్లూడ్ చేయండి. నౌ ఇక్కడ ఏమిస్తున్నానంటే నేను కౌంట్ అని చెప్తున్నాను. మనం కౌంట్ చేయాలి కదా! అందుకని కౌంట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తున్నాననమాట. అంటే ఎన్ని ఓవర్స్ ఉన్నాయో నాకు కౌంట్ కావాలి కదా! స్టార్టింగ్‌లో 0 అనుకుందాము. బట్ ఎ ఒక వ అంటే ఒకటి అది కౌంట్ చేసిన తర్వాత 1 అవుతుంది. మళ్ళీ ఇంకొకటి కౌంట్ చేసిన తర్వాత 2 అవుతుంది. రైట్? ఆ లాజిక్ మనం కిందన రాద్దాం. ఓకే. నౌ అగైన్ ఇప్పుడు ఫర్ ఐ ఇన్ టెక్స్ట్ అంటే ఏంటి? నేనేదైతే ఇక్కడ టెక్స్ట్ ఇస్తాను. అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఓకేనా? ఫర్ ఐ ఇన్ టెక్స్ట్ అందులో ఉన్న ప్రతి వర్డ్ మళ్ళీ ఇఫ్ అందులో ఉన్న ప్రతి వర్డ్‌ని తీసుకుంటుంది. ఇఫ్ ఆ ప్రతి ఐ అనేది ఓకేనా? వోవెల్స్‌లో ఉంటే ఉండాలి కదా! ఉంటేనే మాత్రమే ఓకేనా? ఫర్ ఐ ఇన్ టెక్స్ట్ అంటే నేనేదైతే టెక్స్ట్ ఇక్కడ ఇస్తానో అందులోంచి ఒక్కొక్క లెటర్ తీసుకుంటుంది. తీసుకొని మళ్ళీ ఇంకొక కండిషన్ అంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాను. ఆ ఫస్ట్ లెటర్ అనేది ఇందులో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. తీసుకున్న సెకండ్ లెటర్ ఇందులో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. థర్డ్ లెటర్ అలా ప్రతీదీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే మాత్రమే ఏం చెప్తున్నాను? కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు అని రాయొచ్చు. ఓకేనా? ప్లస్ ఈక్వల్స్ టు 1 అని రాస్తున్నాను. నథింగ్ బట్ ఇది ఎలా అంటే కౌంట్ ఈస్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 ఇలా అయినా కూడా రాయొచ్చు. ఓకేనా? సో, ఇది ఇలా రాసినా ఒకటే, ఈవెన్ నార్మల్‌గా రాసినా కూడా ఒకటే. ఓకే. సో, ఇంకా అంటే లైక్ నార్మల్‌గా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ప్లస్ ఈక్వల్స్ టు అని చెప్పి రాసేస్తున్నాను. అండ్ 1. అండ్ ఈ ప్లస్ ఈక్వల్స్ టు 1 ఏం చేస్తుందో చెప్తున్నాను చూడండి. అంటే నేనిచ్చిన ఇప్పుడు నా నేమే ఉంది. నా నేమ్‌లో ఉన్న ఫస్ట్ లెటర్ ఈ ఏఈఐఓయూల్లో ఉంటే, ఫస్ట్ లెటర్ లేదనుకుందాం. సెకండ్ లెటర్ లేదు. థర్డ్ లెటర్ ఉందనుకుందాం. ఓకే. ఉంది కాబట్టి ఇది డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికొస్తుంది. ఓకే. ఉంది కదా! ఉన్నప్పుడు కౌంట్ ఏమవుతుంది? కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. యాక్చువల్‌గా కౌంట్ ఎంతుంది? 0 కదా! సో, 1 ఉందని చెప్పాను కదా! సో, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఎంతవుతుంది? 1 అయిపోతుందనమాట. అంటే ఎంత? ఓకే. ఒక లెటర్‌ని నేను కనిపెట్టాను. ఓకే. మళ్ళీ ఫోర్త్ లెటర్ లేదు. ఫిఫ్త్ లెటర్ ఉందనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎంతుంది యాక్చువల్‌గా 1 ఉంది కదా! ఈ 1 అనేది మళ్ళీ ఏమైపోతుంది? 1 ప్లస్ 1 2 అయిపోతుంది. ఓకే. నేను ఇంకొక లెటర్‌ని కూడా కనిపెట్టాను. అలాగా కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నేనిచ్చిన ఇన్‌పుట్‌లో ఈ ఏఈఐఓయూలు ఉంటే. ఓకే. లేదంటే గనక లేదు అనుకుందాం. ఫర్ అంటే ఓకే. ఉంటే ఓకే. లేకపోతే ఏంటి? లేకపోతే నేను జస్ట్ ఫర్ లూప్‌కే రాసేస్తున్నాను. ఒకవేళ లేకపోతే రిటర్న్ జస్ట్ కౌంట్ అంతే. ఒకవేళ లేకపోతే కౌంట్ ఎంతుందో అది మాత్రమే జస్ట్ ఇవ్వండంతే. ఏమి లేకపోతే ఏంటి కౌంట్ 0 కదా! 0 అనేస్తదంతే. ఓకే. థిస్ ఈస్ ద ఫంక్షన్ నౌ ఐ యామ్ రన్నింగ్ ద ఫంక్షన్. ఓకే. ఫంక్షన్ రన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫంక్షన్‌ని కాల్ చేయాలి కదా! సో, కాల్ చేయడానికి ఏంటిది? ఫంక్షన్ యొక్క నేమ్ కౌంట్ ఓవెల్స్. ఓకే. కౌంట్ ఓవెల్స్ అని చెప్పిచ్చి నేనేమిస్తున్నానంటే థిస్ ఈస్ డేటా అనలిటిక్స్ అని ఇస్తున్నాను. ఓకేనా? డేటా అనలిటిక్స్ అని ఇస్తున్నాను నేను. క్లోజ్ చేశాను. నౌ ఇందులో ఎన్ని వోవెల్స్ ఉన్నాయి చూడండి 5 ఉన్నాయంట. సీ ఏ అనేది 1 అండ్ అగైన్ ఏ అనేది 1, 2, 3 ఇది అండ్ దీంతో 4 ఓకే. అండ్ 5 సరిపోయినాయి. ఓకే. సో, మొత్తం డేటా అనలిటిక్స్‌లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయన్నమాట? 5 వోవెల్స్ ఉన్నాయి. డేటా అనలిటిక్స్ మీద ఎలా వర్క్ అయింది? ఇక్కడ డేటా అనలిటిక్స్ తీసుకుంది. ఓకే. నా కౌంట్ ఓకే. ఫర్ ఐ ఇన్ టెక్స్ట్ అంటే ఫస్ట్ డీని తీసుకుంది. ఓకేనా? డి అనేది డి అనేది ఉందా లేదా చూద్దాము. డి ఉందా? ఏఐఓయూలో లేదు. సో, డైరెక్ట్‌గా మళ్ళీ ఇక్కడ అసలు ఇది ఓకే అయిందా? ఫర్ ఐ ఇన్ ఓకే. ఇఫ్ ఐ ఇన్ వోవెల్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ కాబట్టి మళ్ళీ డైరెక్ట్‌గా ఈ లూప్‌కెళ్ళిపోయింది. ఇక్కడికెళ్ళిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయితే గనుక కిందకి రాస్తది. నెక్స్ట్ ఏ అనేది ఉందా లేదా? మళ్ళీ ఏ ఉంది కదా! సో, ఏ అనేది ఉంది. సో, కౌంట్ ఏమైపోయింది? కౌంట్ ప్లస్ 1 అంటే ఏమైపోయింది? ఇక్కడ కౌంట్ ఇక్కడ 1 అయిపోతుందన్నమాట. ఇది రీప్లేస్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ టీ ఉండదు. ఓకేనా?
మళ్ళీ ఏ ఉంది కదా! సో, మళ్ళీ 1 + 1 ఎంత 2 మళ్ళీ ఇక్కడ ఏమైపోతుంది 2 వచ్చేస్తుంది. ఓకే. మళ్ళీ ఏముందో ఉంది. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది. ఓకేనా? అలా కౌంట్ అనేది పెరుగుతుందనమాట. సో, టోటల్‌గా నాకెన్నున్నయి డేటా అనలిటిక్స్‌లో 5 వోవెల్స్ ఉన్నాయన్నమాట. సో, థిస్ ఈస్ హౌ వి కెన్ కాలిక్యులేట్ ద వోవెల్స్. ఓకేనా? ఏదైనా సరే టెక్స్టింగ్ నుంచి మనం వోవెల్స్‌ని ఇలా కౌంట్ చేస్తామనమాట. ఓకే. సో, మనకి ఇంపార్టెంటే మనం లైక్ పైథాన్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పైథాన్ ఇంటర్వ్యూ క్వెషన్‌గా దీన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, ప్రాక్టీస్ చేయండి. సో, యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. సో, క్రియేట్ ఎ ఫంక్షన్. ఓకే. దట్ checks if a number is positive or negative or 0. ఓకే. అంటే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయమని చెప్తున్నాను. ఎలా ఉండాలంటే ఆ ఫంక్షన్ నేను ఏదైతే నంబర్ ఇస్తానో అది పాజిటివ్ నంబరా? లేకపోతే నెగెటివ్ నంబరా? లేకపోతే జీరోనా? అని చెప్పాలన్నమాట. ఓకే. అంటే ఇన్‌పుట్ ఏం తీసుకుంటుంది? ఒక నంబర్‌ని తీసుకుంటుంది. సింగిల్ నంబర్‌ని తీసుకుంటుంది. రిటర్న్ ఏం చేయాలని చెప్పాను? ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్, పాజిటివ్ అని చెప్పాలి. ఇఫ్ ఇట్ ఈస్ నెగెటివ్, నెగెటివ్ అని చెప్పాలి. 0 అయితే 0 అని చెప్పి ప్రింట్ చేయాలన్నమాట. ఓకే. అలాగా ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయమని చెప్తున్నా. సో, క్రియేట్ చేయాలి కదా! సో, డిఫైనింగ్ ఆహ్, చెక్ చేయమని చెప్తున్నాను కాబట్టి చెక్ దట్ నంబర్ అని ఇస్తున్నాను నేను. చెక్ నంబర్ అని ఇస్తున్నాను. అండ్ ఇన్‌పుట్ ఏం తీసుకోవాలి? ఒక నంబరే కదా! సో, ఒక నంబర్ కాబట్టి n అని ఇస్తున్నాను. ఓకే. నౌ ఐయామ్ క్లోజింగ్. ఓకే. ఇప్పుడేం చెప్పాలి? ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్ అని చెప్పాలి. నెగెటివ్, నెగెటివ్ 0, 0. నౌ ఇట్ ఈస్ ఓకే. అసలు పాజిటివ్, నెగెటివ్, 0కి లాజిక్ ఏంటి? ఏ నంబర్‌ని మనం పాజిటివ్ నంబర్ అని చెప్పి అంటాము? ఒక నంబర్ ఉంది. అది పాజిటివ్ అని చెప్పి మనం ఎలా డిఫైన్ చేయగలం? దట్ ఈస్ ద లాజిక్ ఫస్ట్ రైట్. ఏ నంబర్ అయితే 0 కన్నా ఎక్కువ ఉంటుందో అంటే గ్రేటర్ థాన్ 0 ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ అంటాం. రైట్. మళ్ళీ ఏ నంబర్ అయితే లెస్ థాన్ 0 అంటే 0 కన్నా తక్కువ ఉంటుందో దానిని మనం ఏమంటాము? నెగెటివ్ నంబర్ అంటాం. 0 ఈస్ 0. ఏ నంబర్ అనేది 0కి ఈక్వల్ అయితే దట్ ఈస్ ఎ 0. సో, లాజిక్ ఏంటి? ఇఫ్ దట్ నంబర్ ఏదైతే నేను ఇన్‌పుట్ ఇచ్చానో అది గ్రేటర్ థాన్ 0 అయితే అంతే కదా! 0 కన్నా ఎక్కువైతే దెన్ ప్రింట్ నేనేం చెప్తున్నానంటే ప్రింట్ పాజిటివ్. ఓకే. ఏ నంబర్ అయితే 0 కన్నా ఎక్కువ ఉంటుందో ఆ నంబర్‌ని పాజిటివ్ నంబర్ అని ఇస్తున్నాము. ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి మనకి? పాజిటివ్, నెగెటివ్ అండ్ 0 3 కండిషన్స్ ఉన్నాయి. సో, యూ కెన్ యూజ్ ఎలిఫ్. మోర్ థాన్ 2 కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ కూడా యూజ్ చేస్తాం. అండ్ ఎలిఫ్ అనేది ఎన్ని టైమ్స్ అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ n అనేది 0 కన్నా తక్కువుంటే ఓకేనా? అప్పుడేంటిది ప్రింట్ అంటే నేనిచ్చిన నంబర్ 0 కన్నా తక్కువుంటే దట్ నంబర్ ఈస్ ఎ నెగెటివ్ నంబర్. ఓకే. నౌ ఐయామ్ క్లోజింగ్. ఎల్స్ అంటే ఏంటి? నేనిచ్చిన నంబర్ 0 కన్నా ఎక్కువ కాదు, 0 కన్నా తక్కువ కాదు. నథింగ్ బట్ ఇంకేమవుతుంది? అది 0నే అవుతుంది. సో, ఎల్స్‌కి నేను ఏ కండిషన్ ఇవ్వను. జస్ట్ ప్రింట్ 0 అనేస్తున్నాను అంతే. ఓకే. నౌ ఐయామ్ క్లోజింగ్ ద ఫంక్షన్. నౌ ఐయామ్ రన్నింగ్ ద ఫంక్షన్. ఓకే. రన్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఫంక్షన్‌ని కాల్ చేయాలి కాబట్టి కాల్ చేస్తున్నాను. చెక్ నమ్ అని చెప్పి. ఓకే. చెక్ నమ్ అని చెప్పి ఒక 5 అని ఇస్తున్నాను. ఓకే. 50 అని ఇచ్చాను. ఓకే. పాజిటివ్ అంట. 5 అనేది పాజిటివ్. ఓకే. నేను ఆ 50 అనేది పాజిటివ్. 50కి ముందు నేను మైనస్ పెడుతున్నాను. దట్ ఈస్ ఎ నెగెటివ్. అసలు ఆ 50 మొత్తం తీసేసి నేను 0 పెడుతున్నాననమాట. దట్ ఈస్ ఎ 0. ఓకేనా? సో, ఇదేంటిది? అర్థమైందా? సో, ఏదైతే నంబర్ 0 కన్నా ఎక్కువుంటే దట్ ఈస్ ఎ పాజిటివ్ నంబర్. ఏ నంబర్ అయితే 0 కన్నా తక్కువుంటుందో దట్ ఈస్ ఎ నెగెటివ్ నంబర్. ఏ నంబర్ అయితే 0 అవుతుందో సో, దట్ ఈస్ ఎ 0 నంబర్. So this is how we can check if the number is positive, negative and or 0. ఏదైతే 0 అవుతుంది. ఓకే. నౌ నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే క్రియేట్ ఎ ఫంక్షన్. ఓకేనా? ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయండి. థాట్ చెక్స్ ప్రైమ్. అది ప్రైమ్ నంబరా కాదా అని చెప్పి చెక్ చేయాలి. అండ్ థిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సారీ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు బెటర్ టు ప్రాక్టీస్ చాలా ఈజీగా పైథాన్‌లో అడిగేస్తారు. ఓకే. ప్రైమ్ నంబర్‌కి కోడ్ రాయండి అని చెప్పి. సో, బెటర్ యూ కెన్ ప్రాక్టీస్. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. అంటే ఏదైతే యాహ్! అసలు నంబర్స్
ప్రైమ్ నంబర్స్ ఎన్నున్నాయి. ఓకేనా? లేదా ఆ నంబర్ అనేది ప్రైమ్ నంబరా కాదా? ఇలా అడుగుతారనమాట. ఓకే. మనం ఇప్పుడు చూద్దాం ప్రైమ్ నంబర్స్‌కి. మనం ఏం చేద్దామంటే 1-100 ఓకేనా? 1-100 వరకు ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో చూద్దాం. యాక్చువల్‌గా ప్రైమ్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 2. సో, 2 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకే. నౌ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఇస్తున్నాను. ఎక్కడి నుంచి 2-100 అన్నమాట. 2 నుంచి ఎందుకంటే నేను 1 ఎందుకు ఇవ్వలేదు, 2 మాత్రమే ఎందుకిచ్చానంటే, ప్రైమ్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 2 ఓన్లీ. నాట్ ఫ్రమ్ 1. ప్రైమ్ నంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 2 ఈస్ ద స్టార్టింగ్ ప్రైమ్ నంబర్ అన్నమాట. ఓకే. యూనివర్సల్ ప్రైమ్ నంబర్ అది. ఓకే. దెన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 2 ఓకే. అని ఇస్తున్నాను. ఏదైతే పైన నంబర్ తీసుకుంటుందో అక్కడి నుంచి. లాజిక్ కరెక్ట్‌గా చూడండి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ అంటే ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఫస్ట్ 2. ఫస్ట్ వాల్యూ ఎక్స్ అని 2 నుంచి తీసుకుంటుంది. దెన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 2-x అంటే 2-2 అంటే ఏమి రిటర్న్ అవ్వదన్నమాట. ఓకేనా? ఓకేనా? దెన్ అలాగా. లేదు నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ నెక్స్ట్ ఎక్స్ ఏం తీసుకుంటుంది 3 కదా! ఫర్ ఐ ఇన్ రేంజ్ 2-3 అంటే ఏం తీసుకుంటుంది 2 మాత్రమే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 4 తీసుకుందనుకోండి 2-4 అంటే 2, 3 వస్తాయి. లేదా 5 తీసుకున్నామనుకో 2-5, 2, 3, 4 వస్తాయి అలా. ఓకేనా? ఎక్స్ పైన ఏ నంబర్ అయితే తీసుకుంటుందో అక్కడి నుంచి ఇఫ్ ఆ ఎక్స్ అనేది ఐ చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తే దట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. సో, యూ కెన్ బ్రేక్ ద లూప్ అక్కడ. ఇఫ్ కాకుండా అంటే నేను ఫర్‌కి రాస్తున్నాను. ఇఫ్ ఓకే. లేదు అంటే గనక ఎల్స్ ప్రింట్ యాస్ ఇట్ ఈస్ దట్ ఎక్స్ ఓన్లీ. ఓకేనా? ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ రాయకముందు లాజిక్ చూడాలి రైట్? అసలు దేన్ని మనం ప్రైమ్ నంబర్ అంటాం. వేటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాము అని చెప్పి. సో, వేటిని ప్రైమ్ నంబర్స్ అంటాము? ఏవైతే నంబర్స్ వాటి చేత మాత్రమే డివిజిబుల్ అయ్యి వేరే ఏ నంబర్ చేత డివిజిబుల్ అవ్వకపోతే ఎక్సెప్ట్ 1. 1 తోటి అన్ని నంబర్స్ డివిజిబుల్ అవుతాయి. ఓకేనా? 1 తోటి అన్ని నంబర్స్ డివిజిబుల్ అవుతాయి. 1 తోని అండ్ దానితో మాత్రమే అది. ఇంకంతే. ఇంకా వేటితోనూ అది డివిజిబుల్ అవ్వకూడదు. అర్థమైందా? ఏ నంబర్ అయితే 1 చేత అంటే 1 చేత డివిజిబుల్ అవ్వాలి. అగైన్ దానితో అదే డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తే వాటిని మాత్రమే ప్రైమ్ నంబర్స్ అంటాము. ఏ నంబర్ అయితే మిగిలిన ఏ నంబర్‌తో అయినా సరే డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇచ్చిందో వాటిని మనం ప్రైమ్ నంబర్స్ అని అనము. అంటే ఇప్పుడు సపోజ్ 2 అనే ఉంది. 2 అనేది 1 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకే. 2 అనేది 2 చేత మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో, దట్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్. గోయింగ్ టు 3 అనేది 1 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకే. 1 తోని అన్ని డివిజిబుల్ అవుతాయి. ఓకే. అది కాకుండా దానితో అది మాత్రమే డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తది చూసారా? వాటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. సో, 3 అనేది 3తో మాత్రమే డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 ఇస్తది. 1 ఈస్ ఓకే. ఓకేనా? దెన్ 4 ఉంది. 4 అనేది 1 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకే. 2 చేత డివిజిబుల్ అవుతుందా? యెస్. 2 సో, 4 అనేది 2 టేబుల్‌లో ఉంది. 2 టైమ్స్ 4 అనేది 1 టేబుల్‌లోను ఉంది, 2 టేబుల్‌లోను ఉంది, 4 టేబుల్‌లోను ఉంది. సో, 4 ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు 2 ఉంది. 2 అనేది దాంతో మాత్రమే అది 2 టేబుల్‌లో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఏ టేబుల్‌లోనూ డివిజిబుల్ అవ్వదు. మళ్ళీ 5 అనేది 1 టేబుల్‌లో వస్తది అంతే. మళ్ళీ 5 టేబుల్‌లో మాత్రమే ఉంటుంది. దాంతో అది మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఏ టేబుల్‌లోను అంటే ఇంకా ఏ నంబర్‌తోను కూడా డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇవ్వదు. దట్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్. ఓకే. సో, క్లియర్‌గా ఏంటంటే ఏ ఏ నంబర్ అయితే 1 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇచ్చి అగైన్ దానితో అది మాత్రమే ఓకేనా? దానితో అది మాత్రమే డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తుందో, మిగతా ఏ నంబర్ చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇవ్వకుండా ఉంటుందో, దానిని మాత్రమే మనం ప్రైమ్ నంబర్ అంటాము. సో, దానికి మాత్రం మనం ఇప్పుడు కోడ్ రాసామనమాట. ఓకే. దట్ ఈస్ ద లాజిక్. యాక్చువల్‌గా ఇప్పుడు ఆ లాజిక్ చూద్దాం. ఓకే. ఇప్పుడు 3 అనేది తీసుకుందాం. 2 ఓకే. 2 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకుందాం. x అనే వాల్యూ 3 అని తీసుకుంది. ఓకేనా? సో, ఇక్కడ చూద్దాము. సో, ఎక్స్ అనేది నెక్స్ట్ ఏమైతుంది 2 నుంచి స్టార్ట్ అయింది. 2 అంటే ఏమి రాదు గదా! సో, 3 నుంచి స్టార్ట్ అయిందనుకుందాం. మళ్ళీ 3 తీసుకుంది. సో, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత 3. 3 తీసుకున్న తర్వాత ఇక్కడికి లోపలికి ఎంటర్ అయింది. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయింది. రైట్? ఎంటర్ అయిన తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ సో, ఐ వాల్యూ ఎంత ఇప్పుడు మళ్ళీ ఎంత తీసుకుంటుంది? ఫర్ ఐ ఇన్ రేంజ్
2-3 అంటే I వాల్యూ ఎంత అయినట్టు? 2 అయినట్టు. ఓకేనా? ఇఫ్ x ఈస్ డివిజిబుల్ బై 0 అంటే 3 అనేది ఓకేనా? 3 అనేది 2 చేత డివిజిబుల్ అయ్యి ఓకేనా? 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తుందా? ఇస్తుందా? అసలు 3 అనేది 2 చేత డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. రైట్? సో, అది ఇవ్వలేదు కదా! ఇవ్వలేదు కాబట్టే చూడండి. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2 దట్ గివ్స్ రిమైండర్ 0. అవునా? అందుకని ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. ఒకవేళ 0 అయితే గనుక బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? అవ్వలేదు. ప్రింట్ ద టెక్స్ట్. సో, 3ని ప్రింట్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా 3ని ప్రింట్ చేస్తుంది. ఫర్ సపోజ్ x అనేది 4 అయిందనుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి. x వాల్యూ ఎంత అయిందంటే 4 అనుకుందాం. సో, x వాల్యూ 4 నెక్స్ట్ వాల్యూ. ఫర్ i ఇన్ రేంజ్ 2-4 అంటే ఎంత? సో, i వాల్యూ సారీ. సో, i వాల్యూ 2-4 అంటే ఎంత అవుతుంది యాక్చువల్‌గా? 2-4 అంటే i వాల్యూ ఫస్ట్ 2 తీసుకుంటుంది. తర్వాత 3 తీసుకుంటుంది. ఓకేనా? ఫస్ట్ 2 తీసుకుంది. తర్వాత 3. ఇఫ్ x ఈస్ డివిజిబుల్ బై i అంటే 4 అనేది 2 చేత డివిజిబుల్ అవుతుందా? యెస్. అయింది కదా! ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. రిమైండర్ 0 ఇచ్చిందా? ఇచ్చింది. సో, అందుకనే బ్రేక్ చేసేసాను. సో, 4 అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకేనా? మళ్ళీ 5 అయింది. 5 అయినప్పుడు i వాల్యూ ఏమవుతుంది? 2-5 అంటే 2, 3, 4 అవుతుంది. ఓకేనా? అండ్ x వాల్యూ ఎంత? 5 గదా! సో, x వాల్యూ ఎంత? 5. ఇప్పుడు చూడండి 5 ఈస్ డివిజిబుల్ బై 2 గివ్స్ రిమైండర్ 0. నో. 5 ఈస్ డివిజిబుల్ బై 3 గివ్స్ రిమైండర్ 0. నో. 5 ఈస్ డివిజిబుల్ బై 4 గివ్స్ రిమైండర్ నో. సో, ఈ 3 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 ఇచ్చిందా? లేదు కదా! అందుకని మళ్ళీ 5ని కూడా ప్రింట్ చేస్తా. ఇలా లూప్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఓకే. నౌ ఐ యామ్ రన్నింగ్ థిస్. ఓకే. చూసారా? రన్ చేస్తే ఏమేమి వచ్చినాయంట? 2 వచ్చింది, 3, 5, 7 ఏవైతే ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో 1-100 లోపు, 2-100 లోపు అవన్నీ కూడా మనకిక్కడ ప్రింట్ అయినాయి. సో, థిస్ ఈస్ హౌ వి కెన్ ప్రింట్ ప్రైమ్ నంబర్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సెవెంత్ క్వెషన్. ఓకే. క్రియేట్ ఎ ఫంక్షన్. ఓకే. ఆహ్, క్రియేట్ ఎ లాంబ్డా ఫంక్షన్ అందాం. ఓకే. క్రియేట్ ఎ లాంబ్డా ఫంక్షన్. ఓకే. టు మల్టిప్లై మనం ఆల్రెడీ లాంబ్డా కూడా చూసాం కదా! ఏంటి అనానిమస్ ఫంక్షన్స్‌కి రైట్? సో, టు మల్టిప్లై ఆహ్, ఒక నంబర్ తీసుకుందాం. ఏదో ఒక నంబర్. ఆ నంబర్ బై 5. 5 అనేది ఇద్దాం. అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటి? నేను ఏదైతే నంబర్ ఇస్తానో, ఆ నంబర్‌కి 5 చేత మల్టిప్లై చేసి ఎంత ఇప్పుడు నేను 2 ఇచ్చాననుకోండి. 2 ఇంటూ 5 ఎంత నాకు రిటర్న్ కావాలి. లేదా 3 ఇస్తే 3 ఇంటూ 5 రిటర్న్ కావాలి. ఒక 10 ఇస్తే 10 ఇంటూ 5 రిటర్న్ కావాలన్నమాట. అలా అయ్యేటట్టు ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయమని చెప్తున్నాను. ఓకే. సో, ఫంక్షన్‌కి నేను ఏ అనే నేమ్ ఇస్తున్నాను. ఓకేనా? వేరియబుల్ నేమ్ దట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్ నేమ్ సారీ. వేరియబుల్ నేమ్. సో, లాంబ్డా కదా! సో, లాంబ్డా అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాను. లాంబ్డా ఏం తీసుకుంటుంది? ఒక xని తీసుకుంది ఇన్‌పుట్ రైట్? ఇన్‌పుట్ తీసుకొని ఏం చేస్తుంది? x ఇంటూ 5ని రిటర్న్ చేయాలి. అంతే కదా! సింపుల్ అయిపోయింది. నేనిప్పుడు మళ్ళీ కాల్ చేయాలి కదా! సో, ఏ ఆఫ్ సమ్ 8 అని ఇచ్చాననుకోండి. 8 ఇంటూ 5, 5 జా 40 నాకు రిటర్న్ వచ్చింది. అంతే కదా! క్రియేట్ ఎ లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశాను టు మల్టిప్లై బై ఎ నంబర్ 5. సో, ఏదైతే నేను నంబర్ ఇస్తానో దాని నుంచి మల్టిప్లై విత్ 5 చేస్తే ఎంతొస్తుందో ఆ ఔట్‌పుట్ కావాలని చెప్పాము. సో, అదే వచ్చింది. సింపుల్. సింగిల్ లైన్ ఆన్సర్స్ అన్నమాట. ఓకే. దెన్ ఆహ్, రైట్ ఎ ఫంక్షన్ టు కన్వర్ట్ ఓకే. ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అని ఇద్దాము. ఓకే. ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ మన మన దగ్గరున్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్‌ని స్ట్రింగ్స్ కిందన మార్చాలన్నమాట. ఓకేనా? బట్ బై యూజింగ్ మ్యాప్ ఫంక్షన్ ఓన్లీ. ఓన్లీ మ్యాప్ ఫంక్షన్‌ని యూజ్ చేసి లిస్ట్‌లో ఉన్న నంబర్స్‌నన్నిటిని కూడా స్ట్రింగ్స్ లాగా మార్చాలి. ఓకే. సో, నౌ ఐ యామ్ కన్వర్టింగ్ మార్క్‌డౌన్ సెల్ రన్ చేస్తున్నాను. సో, ఇదేం తీసుకుంటుంది ఇన్‌పుట్‌గా ఒక లిస్ట్‌ని తీసుకుంటుంది. ఆ లిస్ట్‌లో ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నంబర్స్‌ని ఎలా మార్చాలి? స్ట్రింగ్స్ కిందన మార్చాలి. ఓకే. ఆ స్ట్రింగ్స్ కింద మార్చిన తర్వాత మనం ఔట్‌పుట్ చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొక లిస్ట్ ఉండాలి కదా! సో, ఆ లిస్ట్‌కి ఒక బి అనే నేమ్ ఇద్దాము. బి అనేది ఒక వేరియబుల్ నేమ్ ఆ లిస్ట్‌కనమాట. అందులో ఏమేమి ఉంటుంది? నంబర్స్. సో, 1, 2, 3, 4 అనే నంబర్స్ ఇస్తాననమాట.
సో, దిస్ ఈస్ ఎ లిస్ట్. ఓకే. ఈ లిస్ట్‌లో ఉన్న నంబర్స్ ఎలా మారాలంట? స్ట్రింగ్ కింద మారాలి. యాక్చువల్‌గా ఒక నంబర్ స్ట్రింగ్ కింద మారాలి అంటే ఏంటి? వీటిని మనం స్ట్రింగ్స్ అంటాము. సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్‌లో ఏవైతే ఉంటాయో వాటిని మనం స్ట్రింగ్స్ అంటాం. రైట్? సో, ఇప్పుడు మనం ఒక మ్యాపింగ్ ఫంక్షన్ యూజ్ చేయాలి కదా! సో, మ్యాపింగ్ ఫంక్షన్ యూజ్ చేయడానికి దానికి సి అనే నేమ్ ఇద్దాము. ఏదో ఒకటి వేరియబుల్ నేమ్ దట్ ఈస్ ఎ వేరియబుల్ నేమ్ ఓన్లీ. సో, అవుట్‌పుట్ అనేది అగైన్ లిస్ట్‌లో స్టోర్ అవ్వాలి కాబట్టి లిస్ట్ ఆఫ్ మ్యాపింగ్ ఫంక్షన్ యూజ్ చేయాలి కాబట్టి వీ కెన్ యూజ్ దట్ మ్యాప్ ఫంక్షన్. ఓకే. స్ట్రింగ్‌లో కదా మనం కన్వర్ట్ చేయాల్సింది. సో, స్ట్రింగ్ ఎస్‌టిఆర్. మనం ఎప్పుడైతే ఎస్‌టిఆర్ అని చెప్పి ఇచ్చామో అది గ్రీన్ కలర్‌లోకి మారుతుంది. సో, దట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇన్ పైథాన్. దెన్ మన యొక్క లిస్ట్ నేమ్ ఏంటిది? బి రైట్? సో, బి. ఓకే. దెన్ క్లోజ్ దట్ ఫంక్షన్. ఓకేనా? చూడండి క్లియర్‌గా. బి అనేదేంటిది? మన లిస్ట్ అన్నమాట. సో, లిస్ట్‌ని ఇందులో ఉన్న ప్రతి నంబర్‌ని ఎలా మార్చాలి? స్ట్రింగ్. అంటే ఏంటి? ఇవన్నీ కూడా కోట్స్‌లో కనిపించాలి. దట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఇలా 1ని ఇలా రాస్తే దట్ ఈస్ ఎన్ ఇంటిజర్. బట్ 1 అనేది కోట్స్‌లో ఉందనుకోండి దట్ ఈస్ ఎ డేటా టైప్ ఆఫ్ స్ట్రింగ్. అది స్ట్రింగ్ డేటా టైప్. అలా మనం మార్చుతున్నాం. ఓకే. నౌ ఐ యామ్ రన్నింగ్. ఓకే. మళ్ళీ ఇప్పుడు కాల్ చేద్దాము. ఎలా అంటే లిస్ట్‌ని కాల్ చేయాలి కదా మనకి. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడే సీని కాల్ చేసామనుకోండి. యెస్. ఓకే. చూసారా? ఎలా మారింది? ఇది స్ట్రింగ్ అన్నమాట. అగైన్ ఇది స్ట్రింగ్. కావాలంటే మనం జస్ట్ 1 అని చెప్పి టైప్ ఆఫ్ 1 అని ఇచ్చామనుకోండి. దట్ ఈస్ అన్ ఇంటిజర్. ఓకే. సేమ్ టైప్ ఆఫ్ కోట్స్‌లో ఉన్న 1 ఇచ్చామనుకోండి. దట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే. సో, థిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఓకేనా? ఈ నంబర్స్‌ని మనం ఎలా మార్చాము? స్ట్రింగ్స్‌లోకి మార్చాము. ఎలా టైప్ ఆఫ్ 1 అంటే అది ఇంటిజరే. బట్ టైప్ ఆఫ్ కోట్స్‌లో ఉన్న 1 ఇస్తే దట్ ఈస్ ఎ స్ట్రింగ్. సో, మనం ఎలా మార్చాము? లిస్ట్ ఆఫ్ నంబర్స్‌ని స్ట్రింగ్ కింద మార్చాము బై యూజింగ్ మ్యాప్ ఫంక్షన్. మ్యాప్ ఫంక్షన్‌ని యూజ్ చేసాం మనం ఇక్కడ అంతే. సో, పైన లాంబ్డా ఫంక్షన్‌ని కూడా యూజ్ చేసాం. నౌ ఒక ఫిల్టర్ ఫంక్షన్‌ని కూడా యూజ్ చేద్దాము. గోయింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే క్రియేట్ ఎ ఫంక్షన్. నెక్స్ట్ క్వెషన్ ఓకేనా? ఎలా అంటే క్రియేట్ ఎ ఫంక్షన్ థట్ ఫిల్టర్స్. ఏం చేయాలంట? ఫిల్టర్ వర్డ్స్ అన్నమాట. అందులో ఉన్న ప్రతి వర్డ్స్‌ని ఫిల్టర్ చేయాలి. బట్ ఫిల్టర్ దేని నుంచి చేయాలంటే ఏ వర్డ్‌కైతే మోర్ థాన్ 3 లెటర్స్ ఉన్నాయో అవి మాత్రమే నాకు అవుట్‌పుట్ కింద రావాలి. సో, ఏ వర్డ్స్ అయితే మోర్ థాన్ 3 లెటర్స్ ఉంటున్నాయో ఓకేనా? దాన్ని మాత్రమే నాకు రిటర్న్ చేయాలి. అంటే నేనిచ్చిన వర్డ్స్‌లో ఎన్ని లెటర్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సో, నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. సో, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌లో 3 లెటర్స్ కంటే ఏవైతే ఎక్కువ వర్డ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ప్రింట్ చేయాలి. సో, ఫర్ థట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్స్ అనే లిస్ట్‌ని తీసుకోవాలి కదా! సో, వర్డ్స్ అనే లిస్ట్‌ని తీసుకుంటున్నాం. అండ్ ఆ లిస్ట్‌లో కొన్ని వర్డ్స్‌ని ఇద్దాము. లైక్ యానిమల్ నేమ్స్ మరి ఏమైనా కూడా ఇన్‌పుట్ ఇవ్వచ్చు. ఓకే. దెన్ ఇంకొక యానిమల్ దెన్ సో, ద లాస్ట్ వన్. సో, ఈ లిస్ట్‌లో ఎన్ని ఉన్నాయి? ఈ లిస్ట్‌లో ఒక 4 వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఈ 4 వర్డ్స్‌లో మనకి ఫిల్టర్ ఫంక్షన్‌ని యూజ్ చేసి అవుట్‌పుట్ ఏం కావాలి? ఈ 4 వర్డ్స్‌లో ఏ వర్డ్‌లో అయితే మోర్ థాన్ 3 లెటర్స్ ఉన్నాయో ఓకేనా? ఫిల్టర్ అనేది అదే చేస్తుంది కదా! ఫిల్టరింగ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఉంది. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 వర్డ్స్. సెకండ్ వర్డ్‌లో కూడా 3 లెటర్సే ఉన్నాయి. బట్ థర్డ్ వర్డ్‌లో చూడండి 4 లెటర్స్ ఉన్నాయి. అగైన్ ఫోర్త్ వర్డ్‌లో కూడా 4 లెటర్స్ ఉన్నాయి. సో, ఈ ఏదైతే వర్డ్‌లో 3 కన్నా ఎక్కువ లెటర్స్ ఉన్నయ్యో, వాటిని మాత్రమే నాకు ఔట్‌పుట్ కింద రావాలి బై యూజింగ్ ఫిల్టర్ ఫంక్షన్. సో, నేనేం యూజ్ చేస్తానంటే సమ్ ఏ అని నేమ్ ఇస్తున్నాను. ఓకే. ఔట్‌పుట్ అనేది లిస్ట్‌లో స్టోర్ అవ్వాలి కాబట్టి లిస్ట్ ఆఫ్ ఫిల్టర్. సో, లిస్ట్ ఆఫ్ ఫిల్టర్‌ని చేస్తున్నాను. లాంబ్డా ఓకే. లాంబ్డా ఆఫ్ సమ్ వర్డ్ కదా! సమ్ డబ్ల్యూ అనిద్దాము. దట్ డబ్ల్యూ ఓకేనా? అంటే లాంబ్డా ఆఫ్ డబ్ల్యూ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో, లేదంటే లాంబ్డా ఆఫ్ ఐ అని కూడా ఇవ్వచ్చు మనం. సో, లాంబ్డా ఆఫ్ ఎక్స్ అని కూడా ఇవ్వచ్చు. ఎలా అయినా సరే. ఐ ఎక్కడి నుంచి తీసుకోవాలి? పైనున్న లిస్ట్ నుంచి తీసుకోవాలి. బట్ దట్ లెంత్ ఆఫ్ ఐ అనేది అంటే ఏంటి? లెంత్ ఆఫ్ దట్ వర్డ్ అంతే కదా! సో, లెంత్ ఆఫ్ దట్ వర్డ్ అనేది మోర్ థాన్ అంటే గ్రేటర్ థాన్ 3 అయితే ఓకేనా? గ్రేటర్ థాన్ 3 అయితే నాకు రిటర్న్ చేయాలి. ఓకే. ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఐ అనేది పైనున్న లిస్ట్. ఆ లిస్ట్ యొక్క నేమ్ ఏంటి? వర్డ్స్. ఓకేనా? నౌ ఐ యామ్ క్లోజింగ్. దెన్ ఐ యామ్ ఆస్కింగ్ దట్ లిస్ట్ ఓన్లీ. ఓకే. నేనిక్కడ ఇంకొక బ్రాకెట్ ఇవ్వాలి క్లోజ్ చేయడానికి.
ఓకే. నౌ జస్ట్ ఏని మాత్రమే ప్రింట్ చేయమని చెప్తున్నాననమాట. నౌ ఐ యామ్ రన్నింగ్. ఓకే. ఏమేమిచ్చింది? లయన్ అండ్ గోట్ అవి మాత్రమే కదా! సో, మన క్వెషన్ క్లియర్‌గానే ఉంది కదా! ఓకే. నౌ క్వెషన్ క్లియర్‌గానే ఉంది కదా! ఏవైతే వర్డ్స్ 3 లెటర్స్ కన్నా ఎక్కువున్నాయో వాటిని మాత్రమే రిటర్న్ చేసింది. దీనికేం రాసాం లాంబ్డా ఆఫ్ ఐ. ఓకే. ఐ అనేది ఎక్కడి నుంచి తీసుకోమని చెప్పాను? వర్డ్స్. వర్డ్స్ అంటే ఫస్ట్ ఐ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇక్కడి నుంచి. బట్ ఐ అనేది ఏంటిది? స్ట్రింగ్ కదా! సో, స్ట్రింగ్ ఈస్ ఇటరబుల్. సో, స్ట్రింగ్‌లో నుంచి దీని లెంత్ ఎంత? లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ ఎంత? 3. లెంత్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ ఎంత? 3. లెంత్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ ఎంత? 4. లెంత్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ ఎంత? 4 అగైన్. సో, ఏదైతే లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ అనేది మోర్ థాన్ 3 అవుతుందో దానిని మాత్రమే రిటర్న్ చేయమని చెప్పాము. రైట్? సో, వాటిని మాత్రమే రిటర్న్ చేసింది బై యూజింగ్ ఫిల్టర్ ఫంక్షన్. ఓకే గైస్. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. ఇవి ప్రాక్టికల్ క్వెషన్స్ అన్నమాట ఫంక్షన్స్‌కి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ సెషన్. థాంక్ యూ.